అందరికీ నమస్కారం. అగ్గిపెట్టెరావు, నువ్వు కవితను నిడిపియాల్సిన పని పక్కన పెట్టేసి కవిత నీకు రాజకీయాలలో ఏడ ఇబ్బంది పెడుతుందో అని చెప్పేసి ఆమెను జైలనే కూసబెట్టి నీకు పనికి మాలిన పనులన్నీ వేస్తున్నావు. నా కేసులల్లా ఆల్రెడీ నీ గవర్నమెంట్ పడిపోయింది. నువ్వు పెట్టినే దొంగ కేసులు, లంగ కేసులు. ఆ లంగ కేసులల్లా చక్రధర్కి యాంటీగా సాక్ష్యం చెప్తే 1,00,000 రూపాయలు ఇస్తా, 2 లక్షలు ఇస్తా అంటున్నావాట. కొంచెమైనా నీ వయసుకి ఏమైనా విలువిద్దామా అంటే వయసుకు తగ్గ పనులు కూడా చేస్తలేవు. నీ జీవిత కాలంలో ఎవరికన్నా సాయం చేసిన ముఖమా నీది? అంత ఆడిగుట్ల రాజకీయం చేస్తావు. నీ అంత ఆడిగుట్ల రాజకీయం నేను నా ఇన్ని రోజుల ఎవ్వని చూడలే. నీ అంత ఆడిగుట్ల రాజకీయం, ఆడోళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం, బ్లాక్మెయిల్ రాజకీయం. నువ్వు రాజకీయ నాయకుని ఎట్లయినావో అర్థమైతలేదు. నువ్వు ఏం చదివినావో అర్థమైతలేదు. నీ మామ గనక లేకపోతే నువ్వు చెప్పులు అని కూడా పనికిరావు. నువ్వు నా కేసులలో నా సాక్ష్యం చెప్పిస్తే పీక్తావా అంటున్నా. ఏమైతుంది? పోయి మళ్ళా కూర్చుంటే మళ్ళీ హైకోర్టులో వేసుకొని మళ్ళీ బయటికి వస్తా. హైకోర్టులో పెడితే సుప్రీంకోర్టులోకి వస్తా. నువ్వు చదువుకోవాలి కదా. వాడు ఎవడో సాక్ష్యం చెప్పంగానే శిక్షలు పడితే నీకు పడుతుంది. కొద్ది రోజులలో నువ్వు చిప్ప కూడు తింటావు. టెలిఫోన్ ట్యాపింగ్ లో నీ మీద కంప్లైంట్ ఇచ్చినా, నీ మీద రిట్ పిటిషన్ కూడా ఇస్తా. నువ్వు ఇట్లే సాక్ష్యాలను రెచ్చగొట్టుకుంటా నీకు 5 ఇస్తా, 10 డబ్బులుంటే, డబ్బు కావురం ఉంటే మనసులో పట్టకపోతే నా లెక్క వనికన్నా దానం చెయ్యి, పుణ్యం వస్తుంది. నీ అంత బేకార్గానైతే నేను ఏడా చూడలే. రాజకీయాలకు అసలు నువ్వు అన్ఫిట్ కానివి. 15 ఆగస్టుకి నువ్వు కనుక రాజీనామా చేయకపోతే ఇక నీ అంత బేకార్గా లేడు. నీకు ఆల్రెడీ అయిపోయింది. నువ్వు బీజేపీలకు కూడా తీసుకునే పరిస్థితి లేదట. నువ్వు చక్కగా రిటైర్మెంట్ అయ్యి నీ కొడుకున్నాడుగా, ఆయన ఉద్యోగం చేసుకోపోయి. అంతేగాని ఇక్కడ సాక్ష్యం చెప్పిస్తా, చక్రధర్ గారికి శిక్ష పడేటట్టు చేస్తా, ఇంకా కూడా మారకపోతే జనం నిన్ను చెప్పులతో కొడతారు. ఒకవేళ నాకు సూడా చైర్మన్ వచ్చింది అనుకో బిడ్డ, నేను ఉచ్చా ఓపిస్తా సిద్దిపేటలో. నీ రాజకీయం ఆల్రెడీ నాతో పెట్టుకున్నాక ఎంత దిగజారినవో చూసుకో. ఒకప్పుడు 1,50,000 మెజారిటీ అన్నోనివి, 1,20,000 అన్నోనివి 85లో పడ్డావు. నేను నిలబడితే నువ్వు 85,000లో పడ్డావు. మొన్న 65లో ఉన్నావు. ఇప్పుడు రాజీనామా చేసి నువ్వు నిలబడు, నీకు 30,000 ఓట్లు రానియా నేను సిద్దిపేటలో. నీకు దమ్ముంటే రాజకీయంగా కొట్లాడు, అంతేగాని ఆడంగోని లెక్క. నేను తిట్టడానికి వాళ్ళ భయపడతారు. కానీ నేను చాలా ఎదుర్కొని వచ్చిన. నీతో అయ్యేది లేదు, పీకేది లేదు. నాకేమన్నా జరిగితే, ప్రాణహాని జరిగితే నువ్వే అని చెప్పేసి డీజీపీ ఆఫీసర్ కంప్లైంట్ కూడా ఇచ్చిన. నువ్వు ఏం పీకాలనుకుంటున్నావో పీకు, నువ్వేం పీకాలనుకుంటున్నావో వీకు. నాతోటే నీ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది. నా వల్లే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు. నీకు తెలిసి జరుగుతుందా, నీకు తెలియక జరుగుతుందా నాకు అనవసరం. నీకున్న చెంచాగాళ్ళు, నీ కిందున్న కొంతమంది లుచ్చానా కొడుకు కౌన్సిలర్ గాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు చేస్తుర్రు. తస్మాత్ జాగ్రత్త. ఒక్కొక్క తాటా తీస్తా కొడకల్లారా. కొద్ది రోజులు ఆగుండి. సిద్దిపేటలో నాకు ఏ పొజిషన్ వచ్చినా మీ అందరినీ తొక్కుకుంటానే వస్తా. ఎవ్వనొద్లా. ఎవడెవడు కబ్జాలు పెట్టిండో, ఎవడెవడు పబ్లిక్ డిస్టర్బెన్స్ చేసిండో మీ అందరి జైలుకు పంపించకపోతే నా పేరు చక్రధర్ గౌడే కాదు. ఇప్పటికైనా నా ముచ్చట బంద్ చేస్తేనే నీ ఆరోగ్యం బాగుంటుంది. లేదనుకో నేను పెట్టే అగ్గిపెట్టెల ఫ్యాక్టరీలో నీతో కూలి పని చేపిస్తా. ఖబర్దార్ చెప్తున్నా బిడ్డ. నువ్వు పిచ్చి పిచ్చి తమాషాలు చేసినావనుకో చరిత్ర చెప్పుకుంటది. ఒక పీకుడు గాడు వచ్చిండు ఈ అగ్గిపెట్టె గాని పీకేయడానికని. తస్మాత్ జాగ్రత్త. నా జోలికి రాక ఇంకా నా గురించి మొత్తం తెలియదు. నీ చిల్లర రాజకీయాలు, నీ మామ దగ్గర నేర్చుకున్న తాగుబోతు రాజకీయాలు నా దగ్గర చేయకు. ఇంకొకసారి కనుక ఏ విట్నెస్ కనుక పైసలు ఇస్తా, సాక్ష్యం చెప్పు అని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటా, నా జీవితాన్ని నాశనం చేస్తామంటే నిన్ను చిప్ప కూడా తినిపించేదాకా వదిలిపెట్టా బిడ్డ. జాగ్రత్త.